అందరికీ నమస్కారం. నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేం పెద్ద కష్టమైన పని కాదు. అయితే ఆవులకు సంబంధించి నేను చాలాసార్లు చెప్తున్నాను, ఆవులను కాపాడండి, ఏమీ కష్టపడక్కర్లేదు. 10 కోట్ల మంది ఆంధ్రులు, కనీసం 5 కోట్ల మంది, కనీసం ఒక 1 కోటి మంది అయినా సరే హిందువులు ఖచ్చితంగా ఉన్నారు కదా, 1 కోటి మందికి ఇళ్ళు ఉన్నాయి కదా. ఇళ్ళు ఉన్న వాళ్ళందరూ ఇంటికి ఆవును పెట్టుకుంటే ఆవులు రోడ్డున పడే కబేళ వాళ్ళకి దొరికే అవసరం ఉండనే ఉండదు. ఎప్పుడు చూసినా రైతులు పోషించాలి, గోశాలలు పోషించాలి అనే మాటలే చెప్తున్నారు అందరూ. ఎంత దారుణంగా చూడండి, ఎలా కట్టిపడేశారో. మూటలు కట్టినట్లు కాళ్ళు చేతులు మెలివేసి అన్నింటినీ మూటలను కట్టినట్లు ఒక్క చిన్న వ్యాన్లో 2 లేయర్లుగా మార్చి దాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు. నిన్నటి రోజు శరన్నవరాత్రుల్లో ఏలూరు దగ్గర పట్టుబడిన 2 కంటైనర్ల పరిస్థితి ఇది. అంటే చిన్న చిన్న కంటైనర్లో 200-300 ఆవుల్ని మూటలు కట్టినట్లు ఇంత దారుణంగా కట్టి పట్టుకెళ్తున్నారంటే ఆ పాపం మనందరికీ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా సొంత ఇల్లు ఉండి ఆవును పోషించిన ప్రతి ఒక్కడు కూడా గోహత్యకు సహకారం చేసిన వాడే అని మర్చిపోకండి. ఎందుకంటే మనందరం వదిలిపెట్టి ఆవుల్లో తిరిగే ప్రభుత్వాల నుంచి మనకు రక్షణ లేదు. గో సంరక్షణలో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని రక్షణ చేయవలసి వస్తుంది.